అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ముందుగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ అండి. మీరు ఏ ముహూర్తాన పవన్ కళ్యాణ్ గారిని మీ నియోజకవర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేశారో, ఏ క్షణాన ఆయన కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ తన యొక్క ప్రమాణ స్వీకారం చేశారో, ఆనాటి నుంచి అటు మీ నియోజకవర్గం యొక్క అభివృద్ధి, అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న అనేక శాఖల్లో కూడా సంచలనాత్మకమైనటువంటి మార్పులనైతే పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తున్నారు. సో, వాటన్నిటి కూడా మనం సందర్భానుసారంగా చెప్పుకుంటూనే వచ్చాం. సరే మొత్తానికి అసలిప్పుడేమైంది? ఎప్పుడో 1957లో పిఠాపురం ఒక మున్సిపాలిటీగా అయితే ఏర్పడింది. మరి నేటికి దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఆ నియోజకవర్గం యొక్క పరిస్థితి ఉంటున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అక్కడ అడుగుపెట్టడం, ప్రతిరోజు, ప్రతి నెల అక్కడ సంక్షేమానికి సంబంధించినటువంటి పనులు ఆయన చేసుకుంటూ అంచెలంచెలుగా పిఠాపురాన్ని ప్రక్షాళన చేసుకుంటూ అయితే వస్తున్నారు. మరి ఈ తరుణంలోనే ఇప్పటి వరకు ఒక సెకండ్ గ్రేడ్ స్థాయిలో ఉండిపోయినటువంటి పిఠాపురం మున్సిపాలిటీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి చొరవతో సెలక్షన్ గ్రేడ్ స్థాయికైతే ఎదిగిందనమాట. ఓ పక్క పాదగయ క్షేత్రం, మరో పక్క 10వ శక్తిపీఠం శ్రీ పురుహూతిక అమ్మవారు, స్వయంభూ శ్రీపాద శ్రీవల్లభుడు వెలిసినటువంటి ఆధ్యాత్మికమైన ఈ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి రాకతో అంచెలంచెలుగా తన యొక్క ఆదాయాన్ని, తన యొక్క రూపురేఖలను సైతం మార్చుకుంటూ వచ్చింది. మరి అసలు ఈ సెలక్షన్ గ్రేడ్ అంటే ఏంటి? ఇది పిఠాపురానికి రావడం వల్ల ఉపయోగం ఏంటో ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక మున్సిపాలిటీ సెకండ్ గ్రేడ్ స్థాయికి కనుక వెళ్ళాలి అంటే దాని యొక్క వార్షిక ఆదాయం 8,00,00,000 అయితే ఉండాలి. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క అడుగుతో ఎప్పుడైతే పిఠాపురంలో పెట్టారో నాటి నుంచి కూడా ఆ పిఠాపురం నియోజకవర్గం యొక్క ఆదాయం అమాంతం పెరిగిపోతూ వచ్చింది. 2021 నుంచి 2025 వరకు ఉన్నటువంటి ఆదాయ వివరాలను, ఆ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి వివరాలను అధికారుల ద్వారా ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారు పంపించడము, వాళ్ళకి వీటి యొక్క వివరాలను తెలియజేయడం జరిగింది. సో, మొత్తానికి ఆ యొక్క టార్గెట్‌నైతే పిఠాపురం మున్సిపాలిటీ రీచ్ అయింది. సో, పవన్ కళ్యాణ్ గారి యొక్క కనుసన్నల్లోనే ఈరోజు సెకండ్ గ్రేడ్ స్థాయి నుంచి సెలక్షన్ స్థాయికైతే పిఠాపురం మున్సిపాలిటీ ఎదిగిందనమాట. దీని ద్వారా ఆ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఉద్యోగుల యొక్క సంఖ్య పెరగబోతుంది. ఇక అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా పిఠాపురానికి ఎక్కువ స్థాయిలో, ఎక్కువ శాతం నిధులనైతే తీసుకొచ్చుకోవచ్చనమాట. మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క రాకతో గతంలో ఎప్పుడూ లేని సమస్యలకు ఒక చెక్ పెట్టేలాగా చరమగీతం పాడుతూనే ఇటీవల మనం చూసుకుంటూ వచ్చాం. అమృత భారత్ పేరిట దాదాపు 37,00,00,000 యొక్క నిధులతో పిఠాపురం రైల్వేని, ఆ రైల్వే స్టేషన్‌ని ఒక మోడల్ రైల్వే స్టేషన్‌గా తీర్చిదిద్దాలని చెప్పని పవన్ కళ్యాణ్ గారు పూనుకోవడం జరిగిందనమాట. అంతేకాదు పిఠాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ అని చెప్పనంటూ తనదైన స్టైల్‌లో పిఠాపురం ఎమ్మెల్యే గారైతే మొత్తం పిఠాపురం నియోజకవర్గాన్ని, ఆ ప్రాంతాన్నయితే అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు. మరి నిజమే కదా! ఈరోజే గదా! ఇట్లాంటి సందర్భాలున్నాయి కదా! పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ కాలర్ ఎగరేసుకొని మరి చెప్పాల్సినటువంటి సందర్భం ఇలాంటివే. మరి మొత్తానికి పవన్ కళ్యాణ్ గారి యొక్క రాకతో వీళ్ళు ప్రతిరోజు కూడా ఈ మాట చెప్పుకునేలాగా, ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేలాగా అయితే పవన్ కళ్యాణ్ గారు పనిచేయడం, ఆ నియోజకవర్గ ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. సో, ఏదేమైనప్పటికీ పిఠాపురం ఎమ్మెల్యే సాబ్ హ్యాట్స్ ఆఫ్ టు యూ.